ఇక్కడ స్ప్రెడ్‌షీట్‌లో స్టూడెంట్స్ రిజల్ట్ డేటా ఉంది. కొంతమంది స్టూడెంట్స్ నేమ్సు, వాళ్ళ రిజల్ట్ ఉంది. ఎంతమంది పాస్ అయ్యారు? ఎంతమంది ఫెయిల్ అయ్యారు? అని వెంటనే చెప్పాలంటే, ఆ నంబర్ మన ముందు రావాలంటే ఏం జేయాలి? మీరు కౌంట్ చేస్తారా? ఇట్లా పాస్, 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 పాస్ అని ఫెయిల్, ఫెయిల్, ఫెయిల్ అని కౌంట్ చేస్తారా? అట్లా చేయకండి. ఇక్కడ 20 ఉన్నారుగా 18, 19 మంది ఉన్నారు కాబట్టి కౌంట్ చేస్తారు. 35 మంది ఉంటే, ఒక స్కూల్‌లో 1200 మంది ఉంటే కదా! చేయలేరు కదా! అందుకని ఒక ఫార్ములా ఉపయోగిద్దాం. ఏం ఫార్ములా అంటే, ఈ సెల్‌లోకి వెళ్ళి పాస్‌డ్ ఈజ్ ఈక్వల్ టు కౌంటిఫ్ అనే ఫార్ములా. COUNTIF కౌంటిఫ్. ఇక్కడ వచ్చింది చూసారా? దీన్ని డబుల్ క్లిక్ చేస్తే అక్కడ వచ్చేస్తది. దాని తర్వాత బ్రాకెట్ వచ్చేసింది. రేంజ్, ఈ పాస్, ఫెయిల్ అనే స్టూడెంట్స్ యొక్క రిజల్ట్ ఏ రేంజ్‌లో ఉంది? ఇక్కడి నుంచి B2 నుంచి B20 వరకు ఉంది. అవునా? దీనిలోనే పాస్, ఫెయిల్ అని ఉంది. దాని తర్వాత కామా పెట్టి ఏం క్రైటీరియా మనకు కావాలి? పాస్ వాళ్ళు కావాలి. అందుకని ఇన్వర్టెడ్ కామాస్‌లో పాస్ PASS అని ఇన్వర్టెడ్ కామాస్ క్లోజ్ చేసి, బ్రాకెట్ క్లోజ్ చేసి, ఎంటర్ చేస్తే 11 మంది పాస్ అయినారని మనకు తెలుస్తది. మరి ఫెయిల్ అయిన వాళ్ళు ఇదే ఫార్ములాను మనం కాపీ చేసి, కింది సెల్‌లోకి కాపీ చేసి, లేకపోతే కంట్రోల్-C, కంట్రోల్-V చేసి ఎంటర్ చేస్తే ఇక్కడ 10 వచ్చింది. ఇక్కడ కూడా పాస్ అని ఉంది కాబట్టి అది ప్యాటర్న్ చూసింది. మనం ఈ క్రైటీరియా ఫెయిల్ అని మారుద్దాం. ఫెయిల్, FAIL, ఫెయిల్ అని రాసి ఓన్లీ క్రైటీరియానే చేంజ్ చేయాలి. ఎంటర్ చేస్తే 8 వచ్చింది చూసారా? టోటల్ రిజల్ట్ ఆఫ్ 19 స్టూడెంట్స్‌లో 11 స్టూడెంట్స్ పాస్ అయినారు, 8 స్టూడెంట్స్ ఫెయిల్ అయినారు. ఈ విధంగా కౌంటిఫ్ ఫార్ములాను ఉపయోగించి మనము కౌంట్ చేయవచ్చు మనకు కావలసిన క్రైటీరియాను.